ఢిల్లీలో ఇప్పుడు ఒక మాట వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్తో బీజేపీ ఆపరేషన్ సౌత్ అనే ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని. ఇది ఇప్పటి నుంచి కాదు, 3 నుంచి 4 నెలల క్రితమే దీని గురించి పెద్ద చర్చ జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండడం వల్ల అది పెద్దగా పట్టించుకోలేదు, పక్కకి వెళ్ళిపోయింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏంటి అనేది చూద్దాం. అయితే ఇప్పుడు సౌత్ ఇండియా కావచ్చు, లేదా నార్త్ ఇండియా కావచ్చు, తూర్పు పశ్చిమ ఇలా చూసుకున్నట్లయితే బీజేపీకి 3 వైపులా కూడా మంచి బలమైనటువంటి సర్కిల్ ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది. అక్కడ నార్త్లో చూసుకున్నా, ఇటు తూర్పులో చూసుకున్నా, లేకపోతే అటు పశ్చిమాన చూసుకున్నా. కానీ ఎక్కడ సరైనటువంటి స్థానబలం లేదు, లేదంటే ఎక్కడ సరైనటువంటి నాయకత్వం లేదంటే మన దగ్గరే లేదు. సౌత్లో ఒక కర్ణాటక తప్ప బీజేపీకి పెద్దగా ఇది లేదు. ఎందుకంటే క్యాడర్ ఉన్నటువంటి తెలంగాణలో సరైనటువంటి నాయకత్వం లేదు. ఆంధ్రప్రదేశ్లో క్యాడర్ ఉంది, కానీ దాన్ని బలోపేతం చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఆ అవసరం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ క్యాడర్ని ఎవరు పట్టించుకోరు. తమిళనాడులో ఒక పెరియార్ సిద్ధాంతం, ఒక కమ్యూనిజం సిద్ధాంతం, ఒక వేర్పాటువాద సిద్ధాంతంతో అక్కడ జనాలు ఉన్నారు. అక్కడ హిందువులు మంచి వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళని బయటికి తీసుకొచ్చేటటువంటి నాయకత్వం అక్కడ లేదు. మరి కేరళను చూస్తే కేరళలో అస్సలు లేదు. కేరళలో ఉన్నటువంటి ఆ హిందువులు కూడా 100 రకాలుగా విడిపోయే ఉంటారు. అక్కడ అంతా క్రిస్టియానిటీ, ఇస్లాం మాత్రమే ప్రబలం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మీద మాత్రం చాలామందికి ప్రేమ ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. వీళ్ళందరినీ ఒక యూనిటీగా తీసుకురావడానికి సరైనటువంటి నాయకత్వం లేదు. మరి ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో అవే సిద్ధాంతాలతో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుడు ఉన్నాడు, అతడే పవన్ కళ్యాణ్. ఎందుకంటే జనసేన పార్టీ యొక్క నాయకుడు లక్షణాలు ఏంటి అంటే జాతీయ సిద్ధాంతాలు, పైగా హిందుత్వ సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బీజేపీ నేతలకి దగ్గర చేసినటువంటి విషయం. ఇప్పుడు పైగా దేశమంతా పక్కన పెడితే సౌత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఉప కన్వీనర్గా అంటే ఉపాధ్యక్షుడిగా పదవి ఇచ్చి, లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వంలోకి అంటే రాజకీయాల్లోకి ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి, ఏదైనా ఒక పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా ఇస్తే ఆయన్ని ఈ సౌత్ ఇండియా మొత్తం తెప్పొచ్చు అనేది బీజేపీ ప్లాన్గా తెలుస్తోంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఇలా మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్ని గాలి కొదిలిసాడనే ఒక అపవాదం వస్తుంది. కాబట్టి అది ఆయనకి నష్టం చేకూరుస్తుంది. పార్టీని కూడా గాలి కొదిలేసినట్లుంటే నాయకులు కూడా అదే భ్రమలో ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఆయన్ని ఢిల్లీ నుంచి రాజకీయాలు చేయండి అని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఆయన మొత్తం సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అందరినీ గూడుగట్టి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు కదా ఢిల్లీలో. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అని తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సౌత్ అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఉప కన్వీనర్గా ఇచ్చినా, లేదంటే కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నా, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి మన సౌత్ రాష్ట్రాలు 5 ఉన్నాయి కదా, ఈ 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. అలాగే తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ బాగా సుపరిచితుడు. ఆయన వెనక తిరిగేటటువంటి అభిమానులు ఉండకపోవచ్చు, కానీ ఆయన అంటే తెలిసేటటువంటి అభిమానులు ఉన్నారు. కానీ బీజేపీ తరఫున కేంద్ర కేబినెట్ నుంచి ఆయన వచ్చాడంటే అక్కడ క్యాడర్ కదులుతుంది. అభిమానులు రాకపోవచ్చు, కానీ బీజేపీ అభిమానులు, ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి వారు ఖచ్చితంగా ఆయన వెనక రావడానికి అవకాశం ఉంటుంది. పైగా అతడు మన సౌత్ మ్యాన్ కాబట్టి నార్త్ నుండి వచ్చినటువంటి వ్యక్తికి పెద్దగా ఇది ఉండదు, కానీ మన సౌత్ నుండి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఆదరిస్తారు తమిళనాడు, కేరళంలో ఉన్నటువంటి ప్రజలు కూడా. ఆ విధంగా బీజేపీ పావులు గతుకుతుందని వచ్చినటువంటి కొన్ని నివేదికలు కూడా ఉన్నాయి. నేను కూడా దీని గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ని మొత్తానికి బీజేపీ ఏదో ఒక విధంగా సౌత్లో వాడుకోవడానికి అవకాశం ఉంది అని ఇంతకుముందు కూడా చెప్పాను. ఉప కన్వీనర్గా అవకాశం ఇస్తే అది చాలా మంచిదే. వాస్తవంగా చెప్పాలంటే ఆయన తరఫు నుంచి ఇక్కడ జనసేన నడిపించడానికి నాగేంద్ర బాబుని అందుకే ఇటువైపు తీసుకొస్తున్నారు. ఎమ్మెల్సీగా తీసుకొచ్చి క్యాబినెట్లోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎంతవరకు అది పార్టీకి ప్లస్ అనేది చూడాలి. నాగబాబు వస్తే ఒక్కొక్కసారి పెంట మాటలు చేస్తుంటాడు, అంటే ఏది పడితే అది మాట్లాడేస్తుంటాడు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కొంచెం లేవు. నేను నాగమహేంద్రబాబు గారిని విమర్శించడం లేదు, కానీ అంటే పార్టీలో చాలా వరకు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఒక మాట అయినా పర్వాలేదు, కానీ నాగేంద్రబాబు ఏదైనా అన్నాడంటే అది చాలా పెద్ద వ్యతిరేకత వచ్చేస్తుంది. కావాలనే ప్రతిపక్షాలు దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాగేంద్రబాబును పెట్టడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశం కూడా ఇక్కడ ఉంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ పార్టీని నడిపించాలి. ఇప్పుడు బీజేపీ ఇతని మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి కూడా తగ్గట్టుగా పనిచేయాలి అనే ఉద్దేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా ఉంది.
అయితే నేను ఇంకొకటి విషయం చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ని జాకీలు పెట్టి లేపుతున్నానని మీరు అనుకోవచ్చు. మీరంటే మన యొక్క సిద్ధాంతాలతో ఉన్నటువంటి వారు, ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, జాకీలు పెట్టడం కాదు, మనం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి. జాతీయ భావజాలము ద సేమ్ టైం హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే కొంతమంది నోరు మెదిపి బయటకు వస్తున్నారు. అలాంటి వారిని ఏకంగా డైరెక్ట్గా, ఇంకా లోపాయికారంగా ఎటువంటి అంతర్గత ఇది లేకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నేను హిందుత్వవాదినే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఏదైతే వైసీపీకి చెందినటువంటి వారు ఉన్నారో వాళ్ళు చూడడం మానేశారు పవన్ కళ్యాణ్ సినిమాలు. ఇది వాస్తవం. ఇది ఆయన అభిమానులే చూడడం మానేశారు. అది కాకుండా ఈయన ఎప్పుడైతే ఈ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ హిందుత్వ సిద్ధాంతాలతో బయటకు వచ్చాడో ఇంకా మిగతా వాళ్ళు చూడడం మానేశారు. అంటే యాంటీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూడడం మానేశారు. ఇది ఎంత నష్టం. మరి అలాంటప్పుడు మరి హిందుత్వంగా ఉన్నటువంటి వారు మరి మనం ఎంతమంది ఆయనకి సపోర్ట్గా నిలవాలి? ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయం. ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్కి అభిమానులు తగ్గారన్న విషయం వాస్తవం. మరి అలాంటప్పుడు ఎవరు తగ్గారు? వైసీపీలో ఉన్నటువంటి వారు తగ్గుతారు, హిందుత్వంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు తగ్గుతారు. మరి మనం ఆయనకి సపోర్ట్ చేయాలి కదా, మరి మనలాంటి వాళ్ళని పెరగాలి కదా. మనలో ఆ మార్పు రావడం లేదు. నేను చెప్పేది అదే. అందుకే ఇలాంటి వారిని మనం కాపాడుకోవాలి అన్ని విధాలుగా కూడా. మనకి ఇప్పటికే నాయకులు లేరు. సౌత్లోనే ఆ నోరు విప్పే నాయకులు లేరు. ఒకరో ఇద్దరో ఉంటే అందులో పవన్ కళ్యాణే ఉన్నాడు, ఇంకెవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు పక్క సెక్యులర్, నెంబర్ 1 సెక్యులర్. ఆయన నేను ఎప్పుడూ ఇచ్చేస్తాను. ఉంటే సెక్యులర్గా అలాగ ఉండొచ్చు, కానీ ఒక పక్కే అటు వర్గానికి కాపు కాసి నేను సెక్యులర్ అంటే కాదు. చంద్రబాబు నాయుడు అలాంటి సెక్యులర్ అయితే కాదు, హిందువుగా ఉండి అందరినీ చూసుకుంటాడు. కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి సపరేట్గా ఒక పార్టీ ఉంది, నడిపిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంచి అవసరం మనకి. అంతేగాని నేనేం జాకీలు పెట్టి లేపడం కాదు. ఇప్పుడు ఆయన హిందుత్వం గురించి మాట్లాడితే ఇమీడియట్లీ అందరూ వ్యతిరేకమైపోయి ఆయన గురించి చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు కదా. మరి మనం ఎందుకు పాజిటివ్గా చెప్పకూడదు? మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తికి అది మనం చెయ్యాలి. ఇప్పుడు ఎవడో జాకీలు పెట్టి లేపుతుండే అనేసరికి మీరు కూడా 10 మంది ఏకమైపోయి నిజమే కదా, ఆ పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు కదా, వీడెందుకు మళ్ళీ జాకీలు పెట్టి లేపుతాను అనుకోకండి. మన మైండ్ని మార్చుకోకండి. నేను చెప్తున్నాను కదా, 2047 వరకు మీ మైండ్ని మార్చకండి.